ఎల్బీ స్టేడియంలో రేపటి అమిత్ షా యొక్క పర్యటన కోసం అయితే ఎల్బీ స్టేడియంలో బీజేపీ నేతలు ఇక్కడ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు బీజేపీ స్పోక్స్ పర్సన్ సునీతారెడ్డి గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, రేపటి అమిత్ షా సభ కోసం ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? రేపు ఎంతమంది ఇక్కడికి హాజరు కాబోతా ఉన్నారు? తెలంగాణ నుంచి ఏదైతే మనకు అన్ని బూతుల నుంచి బూత్ అధ్యక్షుల స్థాయిలో నుంచి మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మేము ఏదైతే మన రాష్ట్రంలో 30,000 బూతులు ఉన్నాయో ఆ బూతులు మొత్తం అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. ఇక్కడ భారీ ఎత్తున అమిత్ షా గారితో ఆ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము ఎన్నికల శంఖారావం ఇక్కడి నుంచే స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణలో ఉన్న 17 సీట్లు గెలుచుకునే విధంగా మేము ముందడుగు వేయడం జరుగుతూ ఉంది. మన అమిత్ షా గారు కూడా ఆ విధంగా మా కార్యకర్తల్ని మోటివేట్ చేయడానికే వస్తున్నారు. రేపటి అమిత్ షా షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతా ఉంది? మార్నింగ్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దర్శనానికి వెళ్తా ఉన్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. అక్కడికి వెళ్తా ఉన్నారా? ఎట్లా ఉంది రేపటి షెడ్యూల్? ఎట్లా ఉంది? నాకు తెలీదు ఆ షెడ్యూల్ మాత్రం. ఇక్కడ మనకు సోషల్ మీడియా వాళ్ళతోని సంపర్క అభియాన్ లాగా వాళ్ళతో కలిసి మాట్లాడడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనకు బూత్ అధ్యక్షుల స్థాయి నుంచి ఆ పై స్థాయి వరకు ఇక్కడ ఎల్బీ స్టేడియంలో మీటింగ్ జరుగుతూ ఉంది. మనకు సోషల్ మీడియా అండ్ స్పోక్స్ పర్సన్స్ అనేదేమో మనకు ఇంపీరియల్ గార్డెన్లో మార్నింగ్ జరుగుతూ ఉంది. ఆఫ్టర్నూన్ ఇక్కడ సమావేశం జరుగుతూ ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మా ఏదైతే కార్యకర్త స్థాయిలో నుంచి బలోపేతం చేయడానికి, యాక్టివేట్ చేయడానికి, మొత్తం ఎలక్షన్లలో పాల్గొనడానికి, ఉత్తేజం నింపడానికి వస్తున్నారు. అంటే మీకు ఎట్లా ఉండబోతుంది మేడం? మీరు ఇట్లా మీకు అమిత్ షా వచ్చేసి అదేవిధంగా భూ స్థాయి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అధ్యక్షులకు కావచ్చు దిశానిర్దేశం చేయబోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది 14 సీట్లు మేమే గెలుచుకుంటాం తెలంగాణలో అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో మీరు ఎన్ని సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు? మేము 17 గెలిచే విధంగా మా ప్రణాళిక ఉండబోతుంది. దేశవ్యాప్తంగా మా మోడీ గారు ఆల్రెడీ పిలిపించారు. మేము 400 సీట్లు గెలిచే విధంగా మా ప్రణాళిక ముందుకు నడుస్తూ ఉన్నది. మన రాష్ట్రంలో కూడా 100% అన్ని సీట్లు కూడా గెలవడానికి మా ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇంకా కాంగ్రెస్ అంటుంది అంటే దేశవ్యాప్తంగా మొత్తము కుంగిపోయి కుషించిపోయిన కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఆశాజనకంగా ఇక్కడ ఒక రిజల్ట్ వచ్చింది, కర్ణాటకలో ఒక రిజల్ట్ వచ్చింది, అంతే. ఏ రాష్ట్రంలో అధికారంలో లేరు, అధికారంలోకి రావడము అనేది జరిగేది కనపడట్లేదు కూడా. కాబట్టి ఏదో వాళ్ళ కార్యకర్తలకు ఉత్తేజపరచడం కోసం ఏదో కబుర్లు చెప్తూ ఉంటారు. వాళ్ళు గ్యారంటీలు అని చెప్పి ఏదో ప్రజల్ని మభ్యపెట్టి మొన్న గెలుచుకోవడం జరిగింది. అడిమారు గుడి సూట్ అంటాం కదా, ఆ విధంగా గెలవడం జరిగింది. కానీ ఇప్పుడు మనకు ఆల్రెడీ వాళ్ళు ఏం చేయగలరో తెలిసిపోయింది. కానీ ఈ దేశ ప్రజలందరికీ ఎవరు గ్యారంటీ అవసరం లేదు. మోడీ గారే పెద్ద గ్యారంటీ. మోడీ గారు ఏం చేయాలనుకుంటే అది చేస్తున్నారు. మీ మేనిఫెస్టోలో పెట్టినవి మొత్తం ఇప్పటి వరకు నెరవేర్చడం జరిగింది. మోడీ గారు చెప్తే ఖచ్చితంగా చేస్తారని ఈ దేశ ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి మూడోసారి కూడా ఈ దేశ ప్రజలు మోడీ గారిని ఎన్నుకోబోతున్నారు. కాబట్టి దాని మీదనే జరుగుతూ ఉంది. సో ఇది సునీతారెడ్డి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఈసారి రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు గెలుచుకుంటాము. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు ఏవైతే మోసపూరితమైన హామీలతోటి అమలు కాని హామీలతోటి అధికారంలోకి వచ్చింది, రాష్ట్రంలో అడ్డిమారి గుడ్డి దెబ్బలాగా అధికారంలోకి వచ్చిందని చెప్పేసి కూడా ఆమె చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపటి అమిత్ షా సభ కోసం అయితే ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కెమెరా పర్సన్ సాయితో రాజు, న్యూస్ 360 హైదరాబాద్.